నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రామ్ ప్రసాద్ కంచర్ల గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. ఈ మధ్య కాలంలో మనం కొన్ని ప్లేసెస్ లో చూస్తాం, హైట్ పెరగడం కోసం చేయించుకుంటున్నారు సర్జరీస్. అవి నిజంగా వర్కౌట్ అవుతాయి అంటారా? అలా చేయడం కరెక్ట్ అసలు? ఎందుకంటే మన బై బర్త్ వచ్చిన హైట్ అది, మధ్యలో నిజంగానే హైట్ వ్యక్తులను పెంచొచ్చా? చాలా మంది కుర్రోళ్ళు చేయించుకుని ఫెయిల్యూర్ అయ్యి. అదే కాంట్రవర్షియల్ టాపిక్ అమ్మా. డెఫినెట్లీ హైట్ పెంచే అవకాశం అయితే ఉన్నది. లిజరో టెక్నిక్ అంటాం దాన్ని. అంటే ఎముకని ఒక ఇరగొట్టి బబుల్ గమ్ లాగా మళ్ళీ సాగదీయటం. బబుల్ గమ్ సాగుతుంది కదా ఇలాగా, అలాగా ఎముకను కూడా మనం అలా ఇరగొట్టిన ఎముకని సాఫ్ట్ బోన్ ఫామ్ అవుతుందండి. మళ్ళీ దాన్ని సాగదీస్తే హైట్ పెరుగుతుంది, మళ్ళీ అది కన్సాలిడేట్ అవుతుంది, నిజమైన ఎముక అయిపోతుంది. సో అది ఎతికలా కాదా అనేది కాస్మెటిక్ రీజన్స్ అనేవి ఇప్పుడున్న ప్రపంచంలో ఎతికలే. మరి మనం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నారు, సెలబ్రిటీస్ అందరూ చాలా మంది చేయించుకుంటున్నారు. మరి అది ఎతికలు అయినప్పుడు ఇది కూడా ఎతికలు అవుతుందనే నా వాదన. దానికి కూడా మంచి సక్సెస్ రిజల్ట్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే అనిపిస్తున్నాయి అవి అసలు సక్సెస్ అన్నది. అంటే ఇప్పటి వరకు చేయించుకున్న వాళ్ళు ఫెయిల్ కనిపించింది. ఓకే, హైట్ పెరిగాము, సక్సెస్ అయ్యాము అన్నది మాత్రం బయటకు తక్కువ వచ్చినాయి. ఎక్కువ సక్సెస్ గానీ మాత్రం వచ్చినాయి. అంటే మీ ఆధ్వర్యంలో ఎప్పుడైనా ఎవరికైనా అలా సజెస్ట్ చేశారా? అసలు నేను ఎప్పుడు ఆ బ్రాంచ్ లోకి వెళ్ళలేదమ్మా, అలా అడ్వైస్ చేయలేదు. బట్ కాకపోతే ఒక చిన్న ఫిలసాఫికల్ స్టేట్మెంట్, ఎప్పుడన్నా చెడు వ్యాపించినంత వేగంగా మంచి వ్యాపించదు. సో ఫెయిల్యూర్ అయిన కేసులే మనకి ఏంటంటే కనిపిస్తా ఉంటాయి. మంచి జరిగినవి అన్ని కూడా ఎక్కడో ఉంటాయి. సో ఇలాంటివన్నీ కామన్ గా ఉంటాయి. బట్ ఈ హైట్ లెంథనింగ్, అదే హైట్ పెరగటం అనేది ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ ఉన్నది, చాలా మందిలో జరుగుతున్నది. ఓకే డాక్టర్ గారు, చాలా మందికి గుజ్జు అరిగిపోతుందని చెప్పేసి అంటుంటారు మోకాల్లో. అది ఫామ్ చేసుకోవడానికి ఫుడ్ లో ఏమైనా చేంజెస్ చేస్తే మంచిదే అంటారా? ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తారు? మంచి క్వశ్చన్ అమ్మా. ఇది జనరల్ గా మేము చెప్పేది ఏంటంటే, గుజ్జు పదార్థం అనేది నేచురల్ గా ఉత్పత్తి చెందడానికి వెజిటబుల్స్ లో కొన్ని ఉన్నాయమ్మా. బ్రోకోలీ అంటాము, క్యాబేజీ, బ్రోకోలీ, అవి తీసుకోమని చెప్తాం. అదే ఫ్రూట్స్కి వస్తే కనుక విటమిన్ సి రిచ్ ఉన్నాయి తీసుకోండి అంటాం. అంటే జాంకాయ, కమలా పండు, స్ట్రాబెర్రీస్, నిమ్మ, నారింజ, ఉసిరికాయ అట్లాంటివి. తర్వాత మనం సిరియల్స్కి వచ్చాం అనుకోండి, వైట్ రైస్ మ్యాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తాం. బ్రౌన్ రైస్ తీసుకోండి, ఓట్స్, రాగి సంకటి, జొన్న అట్లాంటివి తీసుకోమని అడ్వైస్ చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే మన బాడీలో కాల్షియం, విటమిన్ డి వచ్చింది. దాంతోపాటు మనకి గుజ్జు నేచురల్ గా ఉత్పత్తి చెందేందుకు కూడా ఉపయోగపడుతుంది. సో ఇది ఒక ట్రీట్మెంట్ అని నేను చెప్పను, కానీ డెఫినెట్లీ మోకాళ్ళ నొప్పులు కానీ ఏ నొప్పులు ఉన్నా అరుగుదల వల్ల మన బాడీలో క్షీణతకు గురవుతుంది అని అంటే న్యాచురల్గా గుజ్జు పదార్థం వచ్చేందుకు ఈ ఫుడ్స్ అయితే ఉపయోగపడతాయి కొంతవరకు. ఓకే, కొంతమంది జ్యూసుల రూపంలో పచ్చివి రావి జ్యూస్ చేసుకుని తాగుతారు కదా, అవి పర్వాలేదంటారా? ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అంటే మనం అనుకున్నవే కొన్ని జ్యూసెస్ రూపంలో తీసేసుకుంటారు కూరగాయలు, జ్యూస్ కింద చేసి. సో దాని వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది అంటారా? ఏమీ లేదమ్మా. అసలు హెల్త్ కి మనం ఏదన్నా సరే మంచిది. రాగి జావ అవునేమండి, ఏదన్నా రాగి సంగటి తినలేకపోతే కన్నా రాగి జావ తాగండి అని చెప్తాం. అవును. సో ఏదన్నా సరే మీరు శరీరంలో లోపల పంపించడం అనేది ప్రథమ ధ్యేయం. అది పాలతో కలిపి పంపించారు అనుకోండి, కొంతమందికి ఏంటంటే ఉట్టి పాలు తాగాలంటే కష్టం. అవును. ఈ జ్యూసుల రూపంలో తాగితే కనుక వాళ్ళకి పాలు కూడా వెళ్తది హ్యాపీగా. సో ఏంటంటే ఏదో ఫామ్ లో వెళ్ళిపోవాలి. సో ఇలాగ కొంతమంది అడుగుతా ఉంటారు మెంతుల గురించి, మహాబీర గింజల గురించి కూడా. నేను చెప్పేది ఏంటో వాళ్ళకు కూడా ఈ రాత్రిపూట మెంతులన్నీ నానబెట్టుకోండి, పొద్దున్న లేసాక మెంతులన్నీ తీసేసి చక్కగా మెంతుల్లో ఉన్నాయి ఆ వాటర్ తాగండి అని. అలాగే మహాబీర గింజలు ఉంటాయి అట్లాంటివి. సో ఇవన్నీ కూడా ఒక రకంగా హోమ్ రెమెడీస్, న్యాచురల్ టిప్స్. పని చేస్తే మన అదృష్టం, పని చేయకపోతే కొత్తది మళ్ళీ ఇంకోటి చేసుకోవటం. అంటే ముందుగానే జాగ్రత్త పడ్డే మంచిదే. కాబట్టి పెయిన్స్ ఇలాంటివి రాకుండా ఉండడానికి ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మన బరువు పరిమితిలో ఉంటే అసలు సగం జబ్బులన్నీ తగ్గిపోతాయి. నేను పేషెంట్లు కూడా ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. మీ హైట్ ఎంత ఉందని లెక్కేసుకోండి. ఉదాహరణకి అదే నా హైట్ ఉంది అనుకోండి, నేను 172 సెంటీమీటర్స్. 172 సెంటీమీటర్స్ అంటే ఒక 100 సెంటీమీటర్లు మైనస్ చేయండి. 172 మైనస్ 100, సో 172. సో 72 ఈజ్ ఐడియల్ వెయిట్ నాది.
అది నేను 80 పైన ఉన్నాను. సో నేను ఓవర్ వెయిట్ ఉన్నాను. ఓకే. సో ఏంటంటే అలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క హైట్ పెట్టి ఉండాల్సిన వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకోవడం, వెయిట్ కంట్రోల్ చేసుకుంటే అసలు సగం బాడీలో జబ్బులన్నీ తగ్గిపోతాయి. అండ్ ఇంకోటి నేను ఎక్సర్సైజ్ కూడా ఇది మనకి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అలా ఉన్నామండి, లేకపోతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ ఆర్టికల్స్లో కూడా రాసిన ఈ నివేదికల్లో కూడా చెప్పింది ఏంటంటే డైలీ ఒక 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ మినిమం చేయాలి 5 days a week. సో 30 into 5 150 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది చేస్తే దాదాపు హార్ట్ డిసీజ్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ అన్నిటికీ రిస్క్ తగ్గే అవకాశం అనేది ఉన్నది అని చెప్పి ఇది నిరూపించబడింది. సో డైట్, ఎక్సర్సైజు, మన వెయిట్ పరిమితిలో ఉంచుకోవడం, ఏ ధర్మసూత్రాలు మంచి ఆరోగ్యానికి. ఎక్సర్సైజ్ అన్నారు కదా, ఏది బెస్ట్ అంటారంటే వాళ్ళ కన్వీనియన్ట్ బట్టి, కంఫర్ట్ ని బట్టి అంటారా, లేకపోతే వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ ఇట్లాంటిది ఏదైనా సజెషన్ చేస్తారా? అసలు నా అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్, చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు మనం తీసుకుంటే వాకింగ్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఇది అసలు డౌటే లేదు. వాకింగ్ ఎర్లీ మార్నింగ్ చేయలేకపోతే సాయంత్రం అన్నా. సో వాకింగ్ మించిన ఎక్సర్సైజ్ అంటే ఏముండదు. లేదంటే సైక్లింగ్, జాగింగ్, స్విమ్మింగ్ అవకాశం ఉంటే స్విమ్మింగ్ చేసుకోమని చెప్తాను. ఏదో రూపంలో ఇందాక మనం బాడీ రోజు 30 minutes అన్న కష్టపడితే 5 times a day, 5 times a week, 150 minutes ఎక్సర్సైజ్ అనేది వీక్లీ మన బాడీ హెల్తీగా ఉండటానికి అది ధర్మసూత్రం ఇంకా.